పడుతున్నాయని కూడా మానిటర్ చేసే విధంగా ఈ ఆర్ఎఫ్పి తయారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఏదో ఇచ్చేసాము, పథకం ఇచ్చేసాము, ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళిపోయిన కాకుండా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆధ్వర్యంలో నడిపే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీటన్నిటినీ కూడా ఏ విధంగా జరుగుతుంది ఎప్పటికప్పుడు మానిటర్ చేయటమే కాకుండా ఒక క్యూఆర్ కోడ్నిచ్చి పేషెంట్ తనకి జరిగిన వైద్య విధాన ప్రొసీజర్స్ ఏమిటి, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏమిటి, అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఎక్కడైనా ఆలస్యం అయితే ఎందుకు ఆలస్యమైంది, ప్రతి స్టేజ్ను కూడా పేషెంట్ తెలుసుకునే హక్కు కలిగించే విధంగా ఈ క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అనే విషయం అందరికి తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ ని పీపీపీ మోడ్ లో పూర్తి చేయడానికి 2 ఫేజెస్ లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మొదటి ఫేజ్ లో ఆదోని, మార్కాపూర్, మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్ లో ఇది టేకప్ చేయబడుతుంది. మిగిలిన 6 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ 6 కాలేజెస్ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇదే ఇటువంటి ఆర్ఎఫ్పిని మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఏదేమైనా కూడా ఈ 10 కాలేజెస్ లో కూడా 27-28 2027-2028 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ పీపీపీ మోడ్ లో కూడా స్టూడెంట్స్ కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానం రెజల్యూషన్ నెంబర్ 546/2025 డేటెడ్ 26/25 ద్వారా ఆమోదించిన విధంగా 1/1/2025 గాని తర్వాత గాని రాజధాని నగరంలో రాజధాని అమరావతిలో భూమిని కేటాయించిన విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ఈ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో అమ్మకం ల్యాండ్ అమ్మిన వాళ్ళకి కానీ లేకపోతే లీజ్ ఇచ్చిన వాళ్ళకి కానీ ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉంటుందో దాన్ని ఎగ్జామ్ చేసే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ నిర్ణయం మూలంగా మంచి పేరెన్నిక గన్న సంస్థలు, వైద్య సంస్థలు కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఈ అమరావతి ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేస్తానికి రావటం, తద్వారా మరి మంచి వైద్య సేవలు అందించడం కానివ్వండి, ఉపాధి అవకాశాలు లభించడం కానివ్వండి, మరి నైపుణ్యం కలిగిన వైద్య సేవలు కూడా అందుతానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్రంలో 31/8/2025 వరకు యుఎల్బి, యూడీఏ, ఏపీసీఆర్డీఏ పరిధిలో అనధికారికంగా నిర్మించిన భవనాలు మరియు మంజూరైన ప్రణాళికను ఉల్లంఘించి నిర్మించిన భవనాల నియంత్రణ మరియు జరిమానా విధించడానికి కొత్త పథకం రూపకల్పనకు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014 మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ ఈ చట్టాలని సవరించే ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మనందరికీ తెలిసిందే 2014 తర్వాత ఈ అర్బనైజేషన్ మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మూలంగా కానివ్వండి, అనేక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి,